शमीशान निर्वाण హాయ్ గైస్, నేను మీ విక్రమ్ విహారీ. ప్రజెంట్ మనం వచ్చేసరికి కాశీలో ఉన్నాం, వారణాసి. ఈరోజు మీకైతే ఒక మంచి ప్లేస్ అయితే పరిచయం చేయబోతున్నా. కాశీలో ఎన్ని క్షేత్రాలు ఉన్నాయో, ఎన్ని దేవాలయాలు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. కాశీలో రోజుకొక గుడి తిరిగినా కానీ మన జీవితం సరిపోదు, అన్ని దేవాలయాలు ఉన్నాయి. కానీ చాలా ముఖ్యమైనవి కొంతమందికి తెలియదు. అందులో ఒకటైతే ఏంటంటే తిలాబండేశ్వర స్వామి దేవాలయం అని మనకి రూమ్ దగ్గర పక్కనే ఉంటుంది. అందులోని ఈరోజు ఏంటంటే అమావాస్య. ఆ గుడిలో ఈరోజు పూజ చాలా అద్భుతంగా అయితే చేస్తారు. ప్రతిరోజు చేస్తారు, కానీ ఈరోజు కొంచెం స్పెషల్. తిలాబండేశ్వర స్వామి గుడిలో ప్రత్యేకత ఏంటంటే ఆ గుడిలో ఉన్న శివలింగం ప్రతి సంవత్సరం ఇంత గింజంత సైజు పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ శివలింగం ఎంత పెద్దగా ఉంటుందో మీ అందరికీ చూపిస్తాను. ఈ తిలాబండేశ్వర స్వామి గుడి వచ్చేసరికి కాశీలో పురాతన దేవాలయాలు ఉంటాయి కదా, అంటే ఎన్నో సంవత్సరాల మించి ఉంది. అంటే ఒక స్వయంభూ శివలింగం అనమాట ఆ గుడిలో ఉన్న శివలింగం. గుడి ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, ఇంకా ఆ గుడికి సంబంధించింది ఒక అద్భుతమైన చరిత్ర అయితే ఉంది. అది వీడియోలోకి వెళ్తాం, మాట్లాడుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్దాం. వెళ్తుంది మనం ఒక్కరమే కాదు, మనతో పాటు కొంతమంది యాత్రికులను కూడా తీసుకెళ్తున్నాం. మనతో పాటు మన తెలుగు వాళ్ళకు కూడా ఆ ప్రదేశాలన్నీ చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాశీలో ప్రతి 10 మందిలో 7 మన ఫాలోవర్సే ఉన్నారు. అసలు మన వీడియోస్ యాత్రకు వెళ్లే వాళ్ళకి ఎంత బాగా ఉపయోగపడుతుందని నాకు ఇప్పుడు తెలిసింది. ఇలాంటి ఒక రోజు మళ్ళీ మళ్ళీ రాదు, సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే జరుగుతుంది. గుడి టైమింగ్ వచ్చేసరికి ఏంటంటే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం మళ్ళీ 4 గంటలకు ఓపెన్ చేసి నైట్ 9 దాకా ఉంటుంది. ఈ మధ్యలో 7:30 టైంలో వెళ్తేనే మనకి పూజకు అందుకుంటాం. ఈ వీడియో నేను అమావాస్య రోజు తీశాను. ఇలాంటి ఒక అద్భుతమైన రోజు సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే ఎందుకు వస్తుందని చెప్పని చెప్తా. ఎందుకంటే ఈ సంవత్సరం 2026 మే 16వ తారీఖు శనిదేవుడి యొక్క జయంతి అంటే పుట్టినరోజు. మనం ఇప్పుడు వెళ్తున్న తిలాబండేశ్వర స్వామి గుడిలో శనిదేవుడి విగ్రహం ఉంది. అసలు ఆ విగ్రహం అక్కడ ఉందని చాలా మందికి తెలియదు. నేను చెప్తున్నా కదా, మీరు విగ్రహం చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే శనిదేవుడు విగ్రహాలు చాలా తక్కువగా ఉంటాయి, కానీ 3 కళతో శనిదేవుడు అసలు అద్భుతంగా ఉంటారు. ఇప్పుడు అసలు ఈ వీడియోకి ముందు ఇంకో 2 అద్భుతమైన వీడియోలు తీశాను నేను, కానీ సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే జరిగే ఒక అద్భుతమైన పూజ రోజు రోజుకు లేట్ అవుతుంది. తిలాబండేశ్వర స్వామి గుడిలో ప్రతిరోజు చేస్తారు అలాగే, కానీ ఈ రోజు ఇంకొంచెం స్పెషల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా మొత్తం కూడా కాశీలో పాండే హవేలీ అంటారు. మీకు చుట్టూ అటువైపు ఇటువైపు అన్ని మన తెలుగు వాళ్ళే ఉంటారు. కానీ మనం కాశీ ఎప్పుడు వచ్చినా కానీ మన అశోక్ అన్న శ్రీనిలయం ఆశ్రమంలోనే ఉంటాము స్టేయింగ్ అంతా. ఎందుకంటే ఇక్కడ నుంచి అన్ని టెంపుల్స్ బై నియర్ లో ఉంటాయి. మెయిన్ రోడ్డు కూడా 5 నిమిషాలు నడుచుకుంటూ వచ్చేసాం. చూడండి పాపం అశోక్ అన్న పనులన్నీ మానేసి మనల్ని గుడిలు అవన్నీ తిప్పి చూపిస్తా ఉంటాడు. ఈ రోజు ఇంకో స్పెషల్ ఏంటంటే మన ఫాలోవర్స్, మన సబ్స్క్రైబర్స్ కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ఒక్క రాష్ట్రంలో 30 కోట్ల మంది జనాభా. ఈ మాత్రం ట్రాఫిక్ ఉంటది, కంగారు పడొద్దు మీరు. కాశీలో అన్ని పొల్యూషన్స్ కంటే సౌండ్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. నాన్ స్టాప్ హార్న్ కొడుతూనే ఉంటారు. ఎందుకంటే అన్ని కూడా చిన్న చిన్న సందులు ఇరుకిరుగ్గా ఉంటాయి. అందుకే నేను చెప్పిన తిలాబండేశ్వర స్వామి గుడి ఇదే. మన రూమ్ దగ్గర నుంచి ఆపోజిట్ రోడ్డే, నడుచుకుంటా 10 నిమిషాల్లో వచ్చాము. మీరు మ్యాప్ లో లొకేషన్ లో టైప్ చేసినా వచ్చింది. కాశీలో పాండే హవేలీలో బెంగాల్ టోలా ఇంటర్ కాలేజీ పక్క సందు ఇది. ఏదైనా గుడికి వెళ్లే ముందు తినడానికి ఫుడ్, వాష్రూమ్స్, తాగడానికి నీళ్లు అన్ని రూమ్ లో నుంచే చూసుకొని రావాలి. ఈ రోజు శనీశ్వరుడి జయంతి కాబట్టి ఆయనకి పూలమాల వేసి ఒక దీపం వెలిగిస్తారు. తెలుగు వాళ్ళ కోసం పెట్టారు. తెలుగు వాళ్ళు ఎక్కువ వస్తారు అక్కడికి. నేను చెప్పే కదా గాయస్, మన రూమ్ దగ్గర నుంచి పక్కనే రోడ్ ఆపోజిట్లో అండి. అదిగోండి పైన తిలాబండేశ్వర మహాదేవ్ టెంపుల్ అని, చాలా దగ్గర.
వచ్చారంటే మంచిగా దర్శనం చేసుకోవచ్చు. ఈ గుడిలోనే ఆ శివలింగం ఉంది. అంటే సంవత్సరానికి అక్కడికి సంవత్సరానికి నువ్వు గింజంత పెరుగుతూ ఉంటుంది. గుడి లోపల ఉంది ఇవన్నీ. సో ఈరోజు అమావాస్య కాబట్టి మంచి రోజు అని జయంతి అని శనివారం శని జయంతి అందుకని తీసుకున్నాం. సో మనతో పాటు కూడా వచ్చే వాళ్ళు తీసుకుంటాం. దీపం ఒకటి ముట్టిస్తున్నాం. పూజ చేసుకుంటే మర్చిపోయా. శనేశ్వరుడు స్వయంభు స్వయంబా స్వయంభు రూపం ఇది. రూపం 3 కళ్ళతో ఉంటాయి శనేశ్వరుడు. ఏం కళ్ళు? 3 కళ్ళు. 3 కళ్ళు. ఒరిజినల్ శనేశ్వరుడి రూపం. ఔరంగజేబ్ పరిపాలనలో కొంచెం ధ్వంసం చేయగలిగారు. చేశారు. ఎక్కడ చూసినా కానీ మనకి ఎంత రూపం ఉండదు. కాశీ అంటే ప్రాచీన నగరం, బాగా పురాతనమైనటువంటి రూపాలు ఉంటాయి అన్నమాట. ఒరిజినల్ రూపాలు ఉంటాయి. కొన్ని శివలింగాలు ఈరోజు శనేశ్వర జయంతి. మేమొచ్చి పావు గంట అయ్యింది. శనీశ్వరుణ్ణి క్లియర్ గా చూడలేకపోతున్నాం. అసలు ఈ ప్లేస్ మొత్తం ఏదో ఒక తెలియని ఎనర్జీ పాస్ అవుతుంది. కెమెరాలోనే సరిగ్గా కనిపించకపోవడం కాదు, మాకు కూడా అంత క్లియర్ గా అర్థం కావట్లేదు. అసలు శనిదేవుడి కళ్ళకెళ్ళి చూద్దామంటే చూడలేకపోతున్నాం. అసలు అర్థం కావట్లా. చూడండి, మీరే గమనించండి. కానీ ఇలాంటి ఒక విగ్రహాన్ని ఇప్పుడే చూడడం, దేవుళ్ళ యొక్క నిజమైన రూపాన్ని చూడాలంటే అది ఒక కాశీలోనే సాధ్యం. మీరు కనుక కాశీ వచ్చారంటే ఈ గుడికి రావడం అస్సలు మర్చిపోవద్దు. లైఫ్ లో మర్చిపోలేరు, అంత బాగుంటుంది. ఈ నవగ్రహ లింగాలు, ఈ లింగాల దర్శనం చేసుకుంటే రాహుదోషం ఉంది, కుజ దోషం ఉంది, కేతు దోషం ఉంది, గ్రహాల పరంగా ఉండే దోషాలు మొత్తం కంటి చూపుతోనే పోతాయి. ఏదైనా కొంచెం గుడి గురించి చరిత్ర గురించి తెలిసిన వాళ్ళని తీసుకొస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకే గుడిలో ఉన్న నవగ్రహ శివలింగాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ గుడిలో ఎక్కడ చూసినా మన తెలుగు పేర్లు మాత్రం చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఏరియా మొత్తం కూడా మన తెలుగు వాళ్ళే. అంటే దగ్గరలో ఉంది కాబట్టి ఎక్కువ మంది ఈ గుడి చూసి వెళ్తా ఉంటారు. ఈ రోజు భక్తులు చాలా మంది వచ్చారు. ముందుగానే స్టార్ట్ అయిపోయారు. లోపలికి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్ వినాయకుడు, పక్కనే కాలభైరవ స్వామి. బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగం పిలాబండేశ్వరుడు గుడిలో ఉంటుంది. బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగం చాలా అరుదుగా దొరుకుతాయి శివలింగం. అమ్మ మార్కండేయ మహాదేవ్ త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిమూర్తులు. అలాగే మనోకామేశ్వరి, కోరికలు ఏం కోరుకున్నా గానీ తీరతాయి. అయ్యి ధర్మంగా ఉండాలి కోరికలు. అర్థమైందిగా? మనోకామేశ్వర కార్తికేయుడు. అమ్మ నందికి శివుడికి మధ్యలో నుంచి ఈ శివలింగం నువ్వు గిన్నంత పెరుగుతూ ఉంటుంది. పదవస్తే అభిషేకం చేసుకోవచ్చు. మన చేతులతో మనం గుడి లోపలికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తే భూగ్రహం మొత్తం అంతా ప్రదక్షిణ చేసి ఫలితం వచ్చింది. ఫస్ట్ టైం ఒక నందిని చూస్తుంటే ఒక చిన్న పిల్లోడిని చూసినట్టు ఫీలింగ్ వస్తుంది నాకు. ఇంత చిన్న నంది విగ్రహానికి ఎదురుగా అంత పెద్ద శివలింగం, అందులోనూ నార్మల్ కాదు, స్వయంభు శివలింగం అది. ఈ గుడిలో మనకి అయ్యప్ప స్వామి, శ్రీరామచంద్రమూర్తి, వినాయకుడు, పక్కనే అమ్మవారు శ్రీకృష్ణుడు. ఇప్పటిదాకా ఇలాగ ఏ గుడిలో లేదు. అదేమిటంటే శివలింగానికి ఎదురుగా సరస్వతి అమ్మవారు, మధ్యలో నందీశ్వరుడు. ప్రతిరోజు నువ్వు గింజంతా పెరుగుతున్న శివలింగాన్ని చూసి ఆది శంకరాచార్యులు గారు శివలింగానికి ఎదురుగా సరస్వతి అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఆ గుర్తుగా ఈ గుడిలో ఆది శంకరాచార్యులు గారి విగ్రహం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఆశ్రమం కానీ తీసుకుంటారు. మనతో పాటు వచ్చిన వాళ్ళు అందరం కలిసి యాత్ర స్టార్ట్ చేసాం. ఈరోజు 16వ తారీఖు కదా, 16వ తారీఖు స్టార్ట్ చేసినాము. ఇక యాత్ర ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది? 7 days అంటే 7 days. మాదైతే 9 days. మేము 9 days అనుకున్నాము. మామూలుగా ఇక్కడ ఇస్తున్నట్లే
రేపు రూమ్లో పెట్టేస్తా దాన్ని రేపు నుంచి వస్తాను. 80 రూపాయలు.
ఓకేనా ఓకేనా भैया थोड़ा साइड हो जाइए उधर ఓకేనా చేసాక పాటు యాత్రలు కూడా తీసుకొచ్చాము, అందరం కలిసి వచ్చాము. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా అయితే చాలా బాగుంది. మనతో పాటు వచ్చిన వాళ్ళు కూడా అడుగుదామండి, చేద్దామండి. ఫస్ట్ టైం వచ్చారు కదా, ఎలా ఉంది, ఎలా అనిపించింది? బాగుందా? అవునవును, డ్రమ్స్ ఇదంతా హారతి. ఎంతమంది ఎప్పుడైనా చూసారా? ఎక్కడ చూడలేదు. బాగుంది, అందుకే హ్యాపీయా? ఓకే ఓకే వెళ్దాం.